హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఈ రోజు కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. స్టాయికోమెట్రీ లేదా సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ అనేటటువంటి చాప్టర్ నుంచి బోర్డు మీద ఒక క్వశ్చన్ ఉంది, గమనించండి. ఏ మిక్చర్ ఆఫ్ 2.3 grams ఆఫ్ ఫార్మిక్ యాసిడ్ అండ్ 4.5 grams ఆఫ్ ఆక్సాలిక్ యాసిడ్ ఈజ్ ట్రీటెడ్ విత్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ది ఇవాల్వ్డ్ gaseous mixture is passed through KOH pellets. Weight in grams of the remaining product at STP will be. క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చాలా చక్కటి క్వశ్చన్ ఇది. మరి దీనికి ఆన్సర్ ఎలా చేయాలి, దానికి సంబంధించిన హింట్స్ ఇక్కడే ఇచ్చేసాడు నీకు. ఇదిగో రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి. HCOOH ఫార్మిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్తో ట్రీట్ చేస్తే H2O లిక్విడ్ ప్లస్ CO గ్యాస్. ఆక్సాలిక్ యాసిడ్ H2C2O4, సల్ఫ్యూరిక్ యాసిడ్తో ట్రీట్ చేస్తే వాటర్ లిక్విడ్, కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ అయినాయి. ఈ క్వశ్చన్ని ఎలాగ సాల్వ్ చేయాలి చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఈ క్వశ్చన్లో కిటికీ ఏంటంటే కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కదా, ఇట్ ఈస్ గుడ్ డీహైడ్రేటింగ్ ఏజెంట్. మరి డీహైడ్రేటింగ్ ఏజెంట్ అనేది నీకు తెలియాలి. అలాగే KOH రోల్ ఏంటి సార్? అబ్జార్బ్స్ కార్బన్ డైఆక్సైడ్. ఈ రెండింటి మీద బేస్ అయినటువంటిది ఇది, ప్లస్ స్టాయికోమెట్రీ మీద బేస్ అయినటువంటిది. ఏమేమి ఇచ్చాడు చూడండి, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. దట్ ఈస్ 2.3 grams ఆఫ్ ఫార్మిక్ యాసిడ్. ఫార్మిక్ యాసిడ్ ఫార్ములా HCOOH ని కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్తో ట్రీట్ చేశాడు, H2SO4. ఆల్రెడీ ఈక్వేషన్ ఇచ్చున్నాడు. ఫస్ట్ ఈక్వేషన్ ట్రీట్ చేస్తే ఏమొస్తుందంటే వాటర్ H2O ప్లస్ కార్బన్ మోనాక్సైడ్. ఇక్కడ ఈ H2O ఏం చేస్తుంది? సల్ఫ్యూరిక్ యాసిడ్ అబ్జార్బ్ చేసేస్తుంది, ఎక్సెస్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఓకే, ట్రీటెడ్ విత్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే ఇట్ అబ్జార్బ్స్ వాటర్ మాలిక్యూల్స్. సో ఇక మిగిలేది ఏంటండి మనకి? కార్బన్ మోనాక్సైడ్ మాత్రమే. రెండో ఈక్వేషన్ చూద్దాం. ఆక్సాలిక్ యాసిడ్ COOH ఆక్సాలిక్ యాసిడ్ కదా. ఇది కూడా ఎలా స్ప్లిట్ అవుతుంది అంటే ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్, ఇదిగో H2O, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్. H2O వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ ని మళ్ళీ KOH లోకి పంపిస్తున్నాడు కదా. ఇక్కడ నుంచి రిలీజ్ అయిన అన్ని ప్రొడక్ట్స్ ని KOH మీదుగా పంపిస్తుంటే KOH అబ్జార్బ్స్ కార్బన్ డైఆక్సైడ్, H2O అబ్జార్బ్డ్ బై కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇందాక ఇక్కడ అబ్జార్బ్ చేసినట్టుగానే ఇది అబ్జార్బ్ చేస్తుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ ని KOH పిల్లెట్స్ అబ్జార్బ్ చేసేస్తాయి. ఇక మిగిలింది ఏంటి సార్ అంటే, ఇక్కడ మిగిలింది కార్బన్ మోనాక్సైడ్. ఇదే మిగిలి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ రిలీజ్ అయిన కార్బన్ మోనాక్సైడ్, ఈ మోనాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ రెండింటిని యాడ్ చేస్తే వచ్చేటటువంటి ఫైనల్ వెయిట్ మనకు వస్తుంది. అది మన ఆన్సర్. ఓకే, ఇప్పుడు దీన్ని చూడండి ఎలా సాల్వ్ చేయాలో. ఎన్ని గ్రామ్స్ ఇచ్చాడు, ఏది ఇచ్చాడు అనేది చూద్దాం. See here, 2.3 grams of formic acid. 2.3 grams. ఇది ఫార్మిక్ యాసిడ్. ఇది ఎంత ఇచ్చాడు? 4.5 grams ఇచ్చాడు. 4.5 grams. చూడండి, ఇప్పుడు దీంతో మనం ప్రాబ్లం సాల్వ్ చేయాలి. లుక్ ఎట్ ద బోర్డ్. జాగ్రత్తగా గమనించండి. ఫార్మిక్ యాసిడ్ మాలిక్యులర్ మాస్ ఎంత అండి? HCOOH. ఫార్మిక్ యాసిడ్ నుంచి మనకు ఫైనల్గా వచ్చింది ఏంటో అదే తీసుకుందాం. ఇది అబ్జార్బ్ అయిపోయినాయి కదా, కాబట్టి కార్బన్ మోనాక్సైడ్ ఎంత వచ్చింది? కార్బన్ మోనాక్సైడ్ కదా, ఇది 28 grams దీని మాలిక్యులర్ మాస్. మరి HCOH మాలిక్యులర్ మాస్ అంటే ఎంతండి? దట్ ఈస్ 2 హైడ్రోజన్ ఆటమ్స్ కదా అందులో ఉన్నటువంటిది. 2 హైడ్రోజన్ ఆటమ్స్, 2. అలాగే కార్బన్ 12, 2 ఆక్సిజన్ ఆటమ్స్, దట్ ఈస్ 32, దట్ ఈస్ 46 grams ఆక్సాలిక్ యాసిడ్ తీసుకుంటే 28 grams వచ్చింది. అవునా? ఇప్పుడు ఇది ప్రాబ్లంలో ఎంత తీసుకున్నాడు? 2.3 grams తీసుకున్నాడు. తీసుకుంటే ఎంత వస్తుంది?
దట్ ఈస్ 2.3/46 ఇంటూ 28 కదా. ఈ పాయింట్ తీసేసి కింద 10 పెట్టా, 23 2 టైమ్స్ పోయింది, 2 14 టైమ్స్ పోయింది, కింద 10 ఉంది కాబట్టి 1.4 grams. ఓకే, ఇది 1.4 grams. ఇప్పుడు రెండో స్టెప్ వద్దాం. దీంట్లో ఎంత కార్బన్ మోనాక్సైడ్ మిగులుతుంది అనేది. ఆక్సాలిక్ యాసిడ్ కదా, COOH. దీన్ని కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తో ట్రీట్ చేస్తే చెప్పాం కదా, ఇక్కడ వాటర్ వచ్చింది, కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది. వాటర్ ని సల్ఫ్యూరిక్ యాసిడ్ అబ్జార్బ్ చేస్తే కార్బన్ డైఆక్సైడ్ ని KOH అబ్జార్బ్ చేసింది, మిగిలింది కార్బన్ మోనాక్సైడ్ కదా, కార్బన్ మోనాక్సైడ్. ఇది ఆల్రెడీ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్ అండి, రెండు మళ్ళీ బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అవసరం లేదు కదా. ఇప్పుడు ఆక్సాలిక్ యాసిడ్ మాలిక్యులర్ వెయిట్ చూసినట్లయితే 90 grams ఆక్సాలిక్ యాసిడ్ తీసుకుంటే 28 grams కార్బన్ మోనాక్సైడ్ వచ్చింది. ఇప్పుడు ప్రాబ్లంలో ఎంత తీసుకున్నాడు, 4.5 grams తీసుకున్నాడు. 4.5 grams తీసుకుంటే ఎంత కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది, దట్ ఈస్ 4.5/90 ఇంటూ 28. సో పాయింట్ తీసేసి కింద 10 రాసుకుంటే ఇది ఎగ్జాక్ట్ 2 టైమ్స్ పోయింది, ఇది 14 టైమ్స్ పోయింది, దట్ ఈస్ 1.4 grams కార్బన్ మోనాక్సైడ్ మిగిలింది. ఇక్కడ ఈ స్టెప్ లోను 1.4 grams కదా, ఇక్కడ కూడా 1.4 grams. సో 1.4 grams ఫస్ట్ దాంట్లో, రెండో దాంట్లో 1.4, దట్ ఈస్ 2.8 grams అండి. ఫైనల్ గా రిలీజ్ అయింది కార్బన్ మోనాక్సైడ్, మిగిలింది అది. కాబట్టి ఆన్సర్ చూడండి ఎక్కడుందో, 2.8 grams. సో థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ వన్ దే. ఓకే, థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ వన్. సో ఇది ఇంపార్టెంట్ మోడల్ అండి, చాలా ఇంపార్టెంట్ మోడల్. క్వశ్చన్ అయితే బాగుంది చక్కగా. మరి ఇలాంటి క్వశ్చన్స్ మనం మిగతావి సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నా నేను. An excess of AgNO3 is added to 100 ml of 0.01 molar solution of dichloro tetra aqua chromium 3 chloride. జాగ్రత్తగా గమనించండి, IUPAC నేమ్ ఇచ్చాడు కాంప్లెక్స్ కాంపౌండ్ కి. ది నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ AgCl ప్రిసిపిటేటెడ్ వుడ్ బి. ఇది మనం కాంప్లెక్స్ కాంపౌండ్స్ దగ్గర కూడా చెప్తాం ఇదే ప్రాబ్లం. ఇది స్టాయికోమెట్రీలో కూడా ఉంటుంది. సో రెండింటికి లింక్ అయినటువంటిది. చూడండి జాగ్రత్తగా గమనించండి. ఎక్సెస్ ఆఫ్ AgNO3 అంట, ఎక్సెస్ బాగా ఎక్కువ తీసుకున్నాడు. ఇది దేనికి యాడ్ చేశాడంట, ఈస్ యాడెడ్ టు 100 ml ఆఫ్ 0.01 మోలార్. ఏ సొల్యూషన్ అంట చూడండి, డైక్లోరో టెట్రా ఆక్వా క్రోమియం 3 క్లోరైడ్. అంటే దీని ఫార్ములా రాయగలగాలి నువ్వు. IUPAC నామినిక్లేచర్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ అయింది, అది కూడా ఒక బిట్టే కదా. సో క్రోమియం, ఓకే, టెట్రా ఆక్వా, ఆక్వా అంటే H2O, టెట్రా అంటే 4, డైక్లోరో అంటే 2 క్లోరిన్స్. అంటే ముందు లైగాండ్స్ చదివేసాం, ఆ తర్వాత ఆక్సిడేషన్ స్టేట్ 3 ఇది. దీని ఆక్సిడేషన్ స్టేట్ 3 అయితే ఇది -2, వాటర్కి 0 కదా. సో ఇంకా ఎంత ఉంటుంది ఇక్కడ, +1 ఉంటుంది. +1 న్యూట్రల్ అవ్వాలంటే పక్కన క్లోరిన్ ఒక్క ఆటం ఉండాలి, ఒక అయాన్. సో దీన్ని వాటర్లో యాడ్ చేస్తే నీకు ఏమేమి అయాన్స్ వస్తాయి, Cr H2O టేకెన్ 4 times Cl2 కదా, ప్లస్ Cl-. అంటే ఇది నువ్వు 1 mole తీసుకుంటే 1 mole ఆఫ్ టెట్రా ఆక్వా డైక్లోరో క్రోమియం 3 క్లోరైడ్ తీసుకున్నట్లయితే 1 mole తీసుకుంటే ఇది 1 mole వచ్చింది క్లోరైడ్ అయాన్స్. ఈ కాంప్లెక్స్ అయాన్ కూడా 1 mole వచ్చింది. ఇప్పుడు ఎంత తీసుకున్నాడంటే అది 100 ml ఆఫ్ 0.01 మోలార్ తీసుకున్నాడు ఈ కాంప్లెక్స్ కాంపౌండ్. అంటే దీంట్లో ఎన్ని మోల్స్ ఉన్నాయో చూద్దాం. మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్ ఇన్ లీటర్స్ కదా ఫార్ములా. సో దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు మొలారిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ లీటర్స్ అవుతుంది కదా. మొలారిటీ ఎంత అండి 0.01, వాల్యూమ్ ఎంత అండి 100 ml. మిల్లీలీటర్స్ ని లీటర్స్ లో మార్చాలి అంటే డివైడెడ్ బై 1000 కదా. ఇది 10 times పోయింది అంటే 10 తో డివైడ్ చేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ 0.001 మోల్స్ అవుతుంది, అవునా. సో 1 mole నుంచి
1 మోల్ ఈ కాంపౌండ్ తీసుకుంటే కాంప్లెక్స్ 1 మోల్ అయాన్స్ వచ్చాయి. మరి 0.001 మోల్ తీసుకుంటే ఇది కూడా 0.001 మోల్ వస్తుంది. అవునా? సో ఇప్పుడు ఏం చేశాడు, దానికి AgNO3 యాడ్ చేశాడు కదా. AgNO3 ఎలాగే స్ప్లిట్ అవుతుంది, Ag ప్లస్ NO3 మైనస్ గా స్ప్లిట్ అవుతుంది. మరి కదా ఇది ఎక్సెస్ తీసుకున్నాడు కాబట్టి ఇవి ఎక్సెస్ గా ఉంటాయి, ఇవి కూడా ఎక్సెస్ గా ఉంటాయి. సో అక్కడ ఏ అయాన్స్ రిలీజ్ అయినాయి, క్లోరైడ్ అయాన్స్. ఎన్ని రిలీజ్ అయినాయి, 0.001 మోల్స్. మరి ఇక్కడ Ag ప్లస్లు ఎక్సెస్ గా ఉన్నాయి కదా, ఆ Ag ప్లస్లు ఎక్సెస్ గా ఉన్నాయి కలిసి Ag ప్లస్ Cl మైనస్ కలిసి AgCl ప్రెసిపిటేట్ వస్తుంది. ఎంత వస్తుందంటే ఇక్కడ ఎన్ని మోల్స్ ఉందో అన్నే మోల్స్ వస్తుంది. ఎక్సెస్ గా ఉన్నది ఇది మిగిలిపోతుంది. దాంట్లో 0.01 మోల్సే 0.001 మోల్స్ Ag ప్లస్ అయాన్సే ఇందులో ఉన్న 0.001 మోల్స్ తో కలుస్తుంది. ఆ ఎక్సెస్ గా ఉంది మిగిలిపోతుంది. అంటే ఇక్కడ లిమిటింగ్ ఏజెంట్ ఏది అంటే క్లోరైడ్ అయాన్స్ అని కూడా చెప్పొచ్చు. దీన్ని బట్టి పూర్తిగా కన్జ్యూమ్ అయింది లిమిటింగ్ ఏజెంట్. దీన్ని బట్టి ఇక్కడ వస్తాయి. ఇది 0.001 మోల్స్ కాబట్టి ఇది కూడా 0.001 మోల్స్ వస్తుంది. సో విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ వన్ అంటే సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ వన్ హియర్. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దామండి. ఈక్వల్ మాసెస్ ఆఫ్ hydrogen, oxygen, CH4 have been taken in a container. ఏమండి, ఈక్వల్ మాసెస్ ఆఫ్ H2, O2 అండ్ CH4 3 గ్యాసెస్ ఇచ్చాయండి. టేకెన్ ఇన్ ఏ కంటైనర్ ఆఫ్ వాల్యూమ్ V వాల్యూమ్ ఉన్న కంటైనర్ లో ఆ 3 గ్యాసెస్ ని తీసుకున్నాడు. ఎట్ టెంపరేచర్ 27 డిగ్రీ సెంటీగ్రేడ్ ఎట్ ఐడెంటికల్ కండిషన్స్ దగ్గర తీసుకున్నాడు. ది రేషియో ఆఫ్ ది వాల్యూమ్స్ ఆఫ్ గ్యాసెస్ రేషియో ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ గ్యాసెస్ హైడ్రోజన్, ఆక్సిజన్, మీథేన్ వుడ్ బి. చూసావా, ఇక్కడ V వాల్యూమ్ ఉందంట కంటైనర్. ఈ కంటైనర్ లో ఏం తీసుకున్నాడు, 3 గ్యాసెస్ తీసుకున్నాడు. ఏమేంటి అవి, హైడ్రోజను, ఆక్సిజను, మీథేన్ 3 గ్యాసెస్ తీసుకున్నాడు. 27 డిగ్రీ సెంటీగ్రేడ్ అంట ఐడియల్ కండిషన్స్ అంట. అదేం మనకు అవసరం లేదు. అయితే ఇక్కడ వీటి వాల్యూమ్ రేషియో ఎంత అంటున్నాడు. మొత్తం వాల్యూమ్ V కదా, అందులో ఇది ఎంత ఆక్యుపై చేస్తుంది, ఇది ఎంత ఆక్యుపై చేస్తుంది, ఇది ఎంత ఆక్యుపై చేస్తుంది ఆ Vలో అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో వాల్యూమ్ మనకు తెలుసు కదా, 1 మోల్ ఆఫ్ ఎనీ గ్యాస్ ఆక్యుపైస్ 22.4 లీటర్స్ కదా. నెంబర్ ఆఫ్ మోల్స్ బట్టి ఉంటుంది ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది అనేటటువంటిది కదా. సో ఇప్పుడు ఈక్వల్ మాసెస్ అన్నాడు కదా, ఈక్వల్ మాసెస్ అంటే హైడ్రోజన్ మాస్ ఎంతో ఆక్సిజన్ మాస్ అంతే, మీథేన్ మాస్ కూడా అంతే. సో ఇక్కడ నేనేం చేస్తాను, ఈక్వల్ మాస్ అన్నాడు కదా, హైయెస్ట్ తీసుకొని నేను చేస్తా ఈజీగా ఉండటం కోసం. సపోజ్ హైడ్రోజన్ మాలిక్యులర్ మాస్ ఎంత 2, ఆక్సిజన్ మాలిక్యులర్ మాస్ 32, మీథేన్ మాలిక్యులర్ మాస్ 16 కదా. నేను హైయెస్ట్ ఏముంది ఆక్సిజన్ కదా 32, అది తీసుకుంటున్నా ఈక్వల్ మాస్ అని చెప్పి. అంటే 32 గ్రామ్స్ హైడ్రోజన్ ఉంది అని, అలాగే 32 గ్రామ్స్ ఆక్సిజన్ ఉంది అని, 32 గ్రామ్స్ మీథేన్ ఉంది అని. ఎలాగైనా తీసుకో, నువ్వు 1 అన్నా తీసుకో, 100 అన్నా తీసుకో, ఏదైనా తీసుకో, వచ్చే ఆన్సర్ మాత్రం ఒకటే ఉంటుంది. ఇక్కడ ఈజీగా చేయడం కోసం నేను హైయెస్ట్ మాస్ ఉన్న ఆక్సిజన్ది అన్నిటికీ అప్లై చేశాను. సో సేమ్ మాస్ ఉంది కదా. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఎలా వస్తుందండి, నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ కదా. ఇది 32 గ్రామ్స్, దాని మాలిక్యులర్ వెయిట్ 2, దీని మాలిక్యులర్ వెయిట్ 32, దీని మాలిక్యులర్ వెయిట్ 16 మీథేన్ది. అవునా? సో అప్పుడు ఏమైంది, ఇది 16:1:2, 16:1:2 రేషియోలో ఉంటుంది కదా. 2 16s are 32 ఇక్కడ 32 టైమ్స్ పోయింది, 16 2 టైమ్స్ పోయింది. కాబట్టి ఇదిగో వాల్యూమ్ నెంబర్ ఆఫ్ మోల్స్ రేషియోలో ఉంటుంది. కాబట్టి ఇది 16 లీటర్స్ అయితే ఇది 1 లీటర్ అయితే ఇది 2 లీటర్స్, లేదా ఇది 16 మిల్లీ లీటర్స్ అయితే ఇది 1 మిల్లీ లీటర్ అయితే ఇది 2 మిల్లీ లీటర్స్ ఆక్యుపై చేస్తుంది మొత్తం వాల్యూమ్. ఓకే, సో which answer is correct one అంటే 16:1:2. థర్డ్ ఆప్షన్ is correct one there. ఓకే, తర్వాత క్వశ్చన్ చూద్దాం. which has the maximum number of molecules among the following. maximum number of molecules దేంట్లో ఉంటాయి అంటున్నాడు. చూడండి, చాలా ఈజీ క్వశ్చన్ ఇది కూడా. ఇవన్నీ ఇంతకుముందు అడిగినటువంటివి, కొత్తగా నేనేం చెప్పట్లేదు. ఈ కాన్సెప్ట్స్ అన్ని ఇంపార్టెంట్ కాబట్టి నేను చెప్తూ ఉన్నాను. జాగ్రత్తగా ఫాలో అయినట్లయితే యూ కెన్ గెట్ మ్యాక్సిమం స్కోర్ అండి ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నాట్ ఓన్లీ ఎంసెట్, నీకు
నీట్ ఆ తర్వాత జేఈ మెయిన్స్ రాసే విద్యార్థులు కూడా ఇది ఇంపార్టెంటే. ఇదంతా కూడా స్టాక్ క్వశ్చన్స్ ఎప్పుడు అడిగేటటువంటివి. రైట్, ఇప్పుడు చూడండి, విచ్ హ్యాస్ ది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అమాంగ్ ది ఫాలోయింగ్. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అంట దేంట్లో ఉంటాయి. సల్ఫర్ డయాక్సైడ్ తీసుకుందాం ఫస్ట్. ఎంత దీని మాలిక్యులర్ మాస్ ఎంత? 64 grams. ఇచ్చింది కూడా 64 ప్రాబ్లంలో. 64 grams ఆఫ్ సల్ఫర్ డయాక్సైడ్ ఈజ్ ఈక్వల్ టు 1 mole. 1 mole contains n molecules. అవగాడ్రో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. అవునా? అలాగే రెండో చూడు, 44 grams ఆఫ్ కార్బన్ డయాక్సైడ్. కార్బన్ డయాక్సైడ్ ఎంత ఇచ్చాడు? 44 grams ఆఫ్ కార్బన్ డయాక్సైడ్. మరి ఈ కార్బన్ డయాక్సైడ్ మాలిక్యులర్ మాస్ కూడా 44 కదా కార్బన్ డయాక్సైడ్ కి. అంటే 44 grams ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ ఈస్ 1 mole. 1 mole కంటైన్స్ n మాలిక్యూల్స్. సేమ్ దానిలాగే. అలాగే మూడోది ఏమన్నాడు? 48 grams ఆఫ్ O3 అన్నాడు. O3ని ఎలా చేస్తావు నువ్వు ఇప్పుడు? O3 మాలిక్యులర్ మాస్ ఎంత? 48 grams ఆఫ్ O3 ఈజ్ ఈక్వల్ టు 1 mole. డైరెక్ట్ గా ఏమి ఇచ్చాడు? వాటి మాలిక్యులర్ మాసెస్ ఇచ్చాడు మూడు కూడా. 64 grams సల్ఫర్ డయాక్సైడ్, 44 grams ఆఫ్ కార్బన్ డయాక్సైడ్, 48 grams ఆఫ్ O3 అంటే మాలిక్యులర్ మాసెస్ ఇచ్చాడు. మాలిక్యులర్ మాస్ ఎంత అయితే ఉంటుందో దట్ ఈస్ ఈక్వల్ టు 1 mole. 1 mole కంటైన్స్ n మాలిక్యూల్స్ కదా, n మాలిక్యూల్స్. మరి మూడిట్లోనూ n మాలిక్యూల్స్ ఉన్నాయి. నాలుగోది చూద్దాం. 8 grams ఆఫ్ ఆక్సిజన్ అన్నాడు. హైడ్రోజన్. 8 grams ఆఫ్ హైడ్రోజన్ అన్నాడు. 8 grams ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మోల్స్? హైడ్రోజన్ మాలిక్యులర్ మాస్ ఎంత అండి కదా? 2 grams. 2 grams ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ ఈక్వల్ టు 1 mole అండి. మరి ఇక్కడ ఎన్ని గ్రామ్స్ ఇచ్చాడు? 8 grams ఇచ్చాడు. 8 grams ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మోల్స్? దట్ ఈస్ 8/2 into 1. దట్ ఈస్ నథింగ్ బట్ 4 times పోయింది కదా, దట్ ఈస్ 4 moles. ఇది 4 moles వచ్చిందండి. మిగతావన్నీ కూడా 4 moles అంటే 1 mole కంటైన్స్ n మాలిక్యూల్స్ కదా. 1 mole అంటే n మాలిక్యూల్స్. మరి 4 moles అంటే 4 into n, 4n మాలిక్యూల్స్. సో అన్నిటికంటే ఎక్కువ మాలిక్యూల్స్ దేంట్లో ఉన్నాయి అంటే 8 grams ఆఫ్ హైడ్రోజన్. దీంట్లో n మాలిక్యూల్స్, దీంట్లో n మాలిక్యూల్స్, దీంట్లో n, దీంట్లో 4n. హైయెస్ట్ నెంబర్ కదా, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ దేంట్లో వచ్చాయంటే 8 grams ఆఫ్ హైడ్రోజన్. ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ వన్ దే. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రైట్, నెక్స్ట్, when 22.4 grams ఆఫ్ హైడ్రోజన్ is mixed with 11.2 liters of chlorine gas at STP, the moles of HCl formed is equal to dash. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ HCl కావాలంటండి. చూడండి దీన్ని ఎలా చేయాలో. ఇదిగో హైడ్రోజన్ మిక్స్ చేసాయంట. when 22.4 liters ఆఫ్ హైడ్రోజన్ ఈస్ మిక్స్డ్ విత్ 11.2 liters ఆఫ్ క్లోరిన్. అంటే హైడ్రోజన్ క్లోరిన్ ని ట్రీట్ చేస్తే ఏమొస్తుంది మనకు తెలుసు కదా, HCl వస్తుంది. బ్యాలెన్స్ చేస్తే 2 HCl కదా. ఎట్ STP కండిషన్స్. ఓకే, బాగానే ఉంది. మరి ఎన్ని మోల్స్ HCl ఫామ్ అవుతుంది అంటున్నాడు. ఇక్కడ అకార్డింగ్ టు స్టాయికోమెట్రిక్ ఈక్వేషన్ హైడ్రోజన్ క్లోరిన్ ఏ రేషియోలో రియాక్ట్ అయినాయి? 1 mole రియాక్ట్ అయితే 2 moles వచ్చాయి. అవునా? అంటే 1 mole ఆక్యుపైస్ ఇదెంత? 22.4 liters. ఇదైతే ఇది 22.4 liters అయితే ఇది 2 into 22.4 liters వచ్చింది కదా లీటర్స్ లో. మరి ఇక్కడ ఎంత తీసుకున్నాడు? 22.4 liters హైడ్రోజన్ తీసుకున్నాడు. 22.4 liters హైడ్రోజన్. ఓకే, మరి ఇదెంత తీసుకున్నాడు? 11.2 liters తీసుకున్నాడు క్లోరిన్. 11.2 liters. అప్పుడు ఇది ఎంత వస్తుంది అనేది క్వశ్చన్. సో చూడండి ఇక్కడ ఏ రేషియోలో ఉంది? 1:1 రేషియో కదా ఇది. అంటే ఇది 22.4 అయితే ఇది 22.4 అవ్వాలి. ఇది 11.2 అయితే ఇక్కడ కూడా 11.2నే ఖర్చు అవుతుంది. ఇంకో 11.2 ఎక్సెస్ గా మిగిలిపోతుంది. పూర్తిగా కన్జ్యూమ్ అయింది ఏంటి అంటే ఇది. ఏది పూర్తిగా కన్జ్యూమ్ అయిందో అది లిమిటింగ్ ఏజెంట్. ఓకే, లిమిటింగ్ రీఏజెంట్ లేకపోతే లిమిటింగ్ రీఏజెంట్. నా చూడు, ఇప్పుడు చూడు, ఇప్పుడు మనం ఏదైతే పూర్తిగా ఖర్చు అయిందో దాంతో చేయాలి. ఇది మిగిలిపోయి ఉంటుంది. మిగిలిపోయిన దాంతో HCl రాదు కదా. ఇది 22.4 అయితే ఇది 22.4. ఇది 11.2 అయితే ఇది కూడా 11.2నే. 22.4కి 2 into 22.4 వస్తే 11.2కి ఎంత వస్తుంది?
22.4కి 2 into 22.4 లీటర్స్ ఆఫ్ HCl వచ్చింది. ఇది క్లోరిన్. ఇక్కడ క్లోరిన్ 11.2 ఖర్చు అవుతుంది, హైడ్రోజన్ కూడా 11.2నే ఖర్చు అయ్యేది. దీనికి ఎంత వస్తుంది? దట్ ఈస్ 11.2 by 22.4 into 2 into 22.4 కదా. మరి 22.4 క్యాన్సిల్ చేస్తే దట్ ఈస్ 22.4 లీటర్స్. 11.2 into 2 కదా. అంటే 22.4 లీటర్స్ STP దగ్గర అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 1 మోల్. ఇచ్చాడు కదా కండిషన్స్, STP కండిషన్స్ అని ఇచ్చాడు క్వశ్చన్ లో చూడండి కదా. కాబట్టి హౌ మెనీ మోల్స్ ఆఫ్ HCl ఈస్ ఫార్మ్డ్ అంటే 1 మోల్ ఆఫ్ HCl ఈస్ ఫార్మ్డ్. ఓకే, దట్ ఈస్ ఇట్స్ ఆన్సర్ అండి. స్టాక్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఇంకోటి చెప్తాను చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ దట్ ఈస్ వాట్ యు కాల్ ది నంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఈస్ మ్యాక్సిమం ఇన్. అలాంటి క్వశ్చన్ ఇది కూడా. ది నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఈస్ మ్యాక్సిమం ఇన్ 18 grams ఆఫ్ వాటర్లోనా, 18 moles ఆఫ్ వాటరా, 18 మాలిక్యూల్స్ ఆఫ్ వాటరా, 1.8 grams ఆఫ్ వాటరా, దేంట్లో ఎక్కువ మాలిక్యూల్స్ ఉంటాయి అంటున్నాడు. చూడండి ఇక్కడ మరి 18 grams ఆఫ్ వాటర్ ఫస్ట్ది ఒకటి చెబుతున్నా. 18 grams ఆఫ్ వాటర్ అంటే వాటర్ మాలిక్యులర్ మాస్ 18 కదా. 18 grams ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు 1 mole. 1 mole కంటైన్స్ n మాలిక్యూల్స్. ఓకే, ఇందాక వచ్చిన క్వశ్చన్ లాంటిదే ఇది కూడా కదా. రెండో ఆప్షన్ చూద్దాం. 18 moles ఆఫ్ వాటర్ అండి. ఈసారి 18 moles ఆఫ్ వాటర్ ఇచ్చాడు. 1 mole వాటర్ అంటే n మాలిక్యూల్స్. 18 moles అంటే n ఇంటూ 18 moles మాలిక్యూల్స్. ఓకే, 18 grams ఆఫ్ వాటర్ అంటే 1 mole అండి. మన థియరిటికల్ గా 1 mole కంటైన్స్ n మాలిక్యూల్స్. అవగాడ్రో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. 18 moles ఆఫ్ వాటర్ అంటున్నాడు. 1 mole లో అయితే n ఉంటాయి, 18 moles లో ఎన్ని ఉంటాయంటే 18 into n మాలిక్యూల్స్ ఉంటాయి. థర్డ్ వన్ చూద్దామండి. 18 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్. 18 మాలిక్యూల్స్ ఇచ్చేసాడు ఇక్కడ డైరెక్ట్ గా. 18 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ అని ఇచ్చాడు. ఇది 18 మాలిక్యూల్స్. మోల్ అంటే బాగా ఎక్కువ కదా. అవగాడ్రో నెంబర్ 6.023 into 10^23 వెరీ హ్యూజ్ నెంబర్. ఇది కూడా హ్యూజ్ నెంబర్. ఇది లీస్ట్ నెంబర్. ఇది 18 అనేది 18 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ అన్నాడు. నాలుగో చూడండి, 1.8 grams ఆఫ్ వాటర్. 18 grams ఆఫ్ వాటర్ అయితే ఎన్ని మోల్స్ అన్నాము? 1 mole అన్నాం. ఇక్కడ ఎన్ని గ్రామ్స్ ఇచ్చాడు? 1.8 grams ఆఫ్ వాటర్ అయితే ఎన్ని మోల్స్? 1.8 by 18 into 1. పాయింట్ తీసేసి 10 రాస్తే క్యాన్సిల్ అయితే దట్ ఈస్ 0.1 mole కదా. 0.1 mole. ఇప్పుడు మాక్సిమం నెంబర్ దేంట్లో చూడండి, ఇక్కడ గమనించు. 0.1 mole మాక్సిమం వాల్యూ. 18 మాలిక్యూల్సా? ఓకే, లేకపోతే n ఇంటూ 18 మాలిక్యూల్సా లేదా n మాలిక్యూల్సా? హైయెస్ట్ ఏది అంటే n ఇంటూ 18 మాలిక్యూల్స్ కదా. n అంటే అవగాడ్రో నెంబర్తో మల్టిప్లై చేయాలి, అప్పుడు నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ వస్తాయి కదా. సో లైక్ దట్ ఆన్సర్ హైయెస్ట్ ఏది అంటే అప్పుడు ఏమవుతుందంటే ఇది అవుతుంది. రైట్. సో విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ వన్ దేర్? సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ వన్. 18 moles ఆఫ్ వాటర్ కంటైన్స్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. అవగాడ్రో నెంబర్ NA కదా. ఎంతో రాస్తాం ఆర్ NA అని కూడా రాస్తూ ఉంటాం కదా. అవగాడ్రో నెంబర్ చేంజ్డ్ టు 6.022 into 10^23 మోల్ ఇన్వర్స్ టు 6.022 into 10^20 మోల్ ఇన్వర్స్. దిస్ వుడ్ చేంజ్. అది ఆ చేంజ్ దేన్ని మార్చేస్తుంది అనేది క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకో. అవగాడ్రో నెంబర్ అంటే మనకు తెలుసు కదా, దట్ ఈస్ 6.022 లేదా 023 అని కూడా రాస్తూ ఉంటాం. ఇంటూ 10^23 కదా అవగాడ్రో నెంబర్. ఈ అవగాడ్రో నెంబర్ని ఏం చేశాడు? మార్చాడంట. ఎంతకు మార్చాడంట? 6.022 into 10 power ఓకే ఇంటూ 10 power. సో ఇక్కడ రాయట్లేదు బోర్డు, సంథింగ్ ఏదో రైట్. 6.022 into 10 power 20కి మార్చాడు. మారిస్తే దేంట్లో తేడా వస్తుంది అంటున్నాడు. రేషియో ఆఫ్ కెమికల్ స్పీసీస్ టు ఈచ్ అదర్ ఇన్ ఏ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ లో రేషియోలో మారుతుందా? మారదుగా. సపోజ్ ఇందాక ఈక్వేషన్ చూద్దాం. H2 + Cl2 gives rise to 2HCl.
కదా. ఇక్కడ 1 మోల్ అయితే ఇది కూడా 1 మోల్ అయితే ఇది 2 మోల్స్ వచ్చింది. కాకపోతే 1 మోల్ అంటే ఇక్కడ 10⁻23 ఉంది, 10⁻23 ఉంది. ఇది 2 × 10⁻23 వస్తుంది. ఈసారి ఏమొస్తుంది, రేషియోలో ఏం మార్పు లేదు. 10⁻20 వస్తే ఇది 10⁻20 అయితే ఇది 2 × 10⁻20 అవుతుంది. ఇక్కడ రేషియో ఎలాగో ఇక్కడ కూడా రేషియో అంతే, రేషియోలో మార్పు లేదు. రెండోది, రేషియో ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఈచ్ అదర్ ఇన్ ఏ కాంపౌండ్. కాంపౌండ్లో ఉండే ఎలిమెంట్స్ యొక్క రేషియోలో మార్పు వస్తుందా, రాదు. ఇది 2 అయితే ఇది 2 ఆటమ్స్ అయితే ఇక్కడ 2 హైడ్రోజన్ ఆటమ్స్ 2 క్లోరిన్ ఆటమ్స్ అదే రేషియోలో రియాక్ట్ అవుతాయి తప్ప ఆటమ్స్ రేషియోలో ఎలిమెంట్స్ రేషియోలో మార్పు రాదు. అలాగే ది డెఫినేషన్ ఆఫ్ మాస్ ఇన్ యూనిట్ ఆఫ్ గ్రామ్స్. మరి యూనిట్స్లో ఎందుకు మార్పు వస్తుంది, యూనిట్స్లో మార్పు రాదు కదా. మాస్ యూనిట్స్లో మార్పు ఏమైనా వస్తుందా, అప్పుడు కూడా 1 మోల్ అంటున్నావు, 10⁻20 చేసినా దాన్ని పర్ మోల్ అనే అంటావు, అందులో కూడా మార్పు లేదు. ది మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ కార్బన్ మార్పు వస్తుందా రాదా, ఎస్ వస్తుంది. మనం అనుకున్నట్టుగా 6.022 × 10⁻23 అయితే కార్బన్ కదా ఇచ్చాడు, దట్ ఈస్ కార్బన్ అటామిక్ వెయిట్ ఎంత అండి, 12 గ్రామ్స్ కదా. 12 గ్రామ్స్ ఆఫ్ కార్బన్ ఈజ్ ఈక్వల్ టు 1 మోల్. 1 మోల్ కంటైన్స్ దిస్ మచ్. ఇప్పుడు కూడా నువ్వు 12 గ్రామ్స్ తీసుకుంటే ఎంత అవుతుంది, ఈ నెంబర్ మారింది అంతే, 2 × 10⁻20 అవుతుంది, అక్కడ చెప్పినట్టుగా క్వశ్చన్లో ఇచ్చినట్టుగా. కాబట్టి ఇక్కడ ఏమైంది, మాస్ మారుతుంది. ఇక్కడ 6.022 × 10⁻23కి 12 గ్రామ్స్ అయితే ఇక్కడ 6.022 × 10⁻20కి మాస్ అనేది మారుతుంది కదా. ఇవి తగ్గిపోయినాయి కదా, 10⁻20నేగా, కాబట్టి మాస్ ఏమవుతుంది, తగ్గుతుంది కదా. సో కాబట్టి 4th ఆప్షన్ ఈస్ కరెక్ట్ వన్. అవగాడ్రో నెంబర్ని మనం మార్పు చేసి తీసుకున్నట్లయితే దేనిలోనూ మార్పు ఉండదు. కెమికల్ కాంపోనెంట్స్ మధ్య ఉండదు బ్యాలెన్స్డ్ ఈక్వేషన్, ఎలిమెంట్స్ మధ్య తేడా రాదు, యూనిట్స్లోనూ తేడా రాదు, వచ్చేదల్లా ఎక్కడంటే మాస్లో తేడా వస్తుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 20 గ్రామ్స్ ఆఫ్ మెగ్నీషియం కార్బోనేట్ శాంపుల్. 20 grams of magnesium carbonate sample decomposes on heating to give carbon dioxide and 8 grams of magnesium oxide. What will be the percentage purity of magnesium carbonate in the sample? Atomic weight magnesium is 24. Chudu, 20 grams of magnesium carbonate MgCO3. Formula తెలియాలిగా. మెగ్నీషియం కార్బోనేట్ ని హీట్ చేసావు, హీట్ చేస్తే మెటల్ కార్బోనేట్స్ డికంపోజెస్ ఇంటూ ఆక్సైడ్స్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ స్టాక్. ఇదనమాట అది కాన్సెప్ట్ కదా. మరి బ్యాలెన్స్ చేసినట్లయితే ఆల్రెడీ బ్యాలెన్స్డ్ 1 మెగ్నీషియం 1 కార్బన్ 3 ఆక్సిజన్స్ 2 + 1 3 ఆక్సిజన్స్ బ్యాలెన్స్డ్. మెగ్నీషియం కార్బోనేట్ మాలిక్యులర్ మాస్ ఎంత అండి, దట్ ఈస్ నథింగ్ బట్ 84 grams. ఎలాగా, మెగ్నీషియం వచ్చేసి ఇచ్చాడు ఇక్కడ, కాకపోయినా మనకు తెలియాలి. 24 1 కార్బన్ 12 3 ఆక్సిజన్స్ 48 మొత్తం యాడ్ చేస్తే ఎంత అంటే 84. 80 grams ఆఫ్ మెగ్నీషియం కార్బోనేట్ ప్రొడ్యూసెస్ మెగ్నీషియం ఆక్సైడ్. ఎంత వస్తుంది మెగ్నీషియం ఆక్సైడ్, 40 వస్తుంది, 40 grams. ఎలాగా, మెగ్నీషియం 24 కదా, ఆక్సిజన్ 16 యాడ్ చేస్తే ఎంత అంటే 40 grams. ఇది కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది 44, ఇది అవసరం లేదు మనకి, 44 grams ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఇప్పుడు ఏం చేశాడు, మెగ్నీషియం కార్బోనేట్ ని డికంపోజ్ చేస్తే హీట్ చేసి 8 grams ఆఫ్ మెగ్నీషియం ఆక్సైడ్ వచ్చిందంట. క్వశ్చన్ చూడు, కార్బన్ డైఆక్సైడ్ 8 grams ఆఫ్ మెగ్నీషియం ఆక్సైడ్, ఇది 8 grams వచ్చిందంట మెగ్నీషియం ఆక్సైడ్. దాంతోపాటు కార్బన్ డైఆక్సైడ్ ఎంత వచ్చిందంట, అది ఇవ్వలేదు మనకి. సో ఎంత హీట్ చేశాడంట, 20 grams తీసుకొని హీట్ చేశాడు. తీసుకుంటే కరెక్ట్గా అందులో మెగ్నీషియం కార్బోనేట్ ఎంత ఉంది, ముందు అది క్యాలిక్యులేట్ చేద్దాం మనం. అంటే ఇక్కడ చూడండి క్వశ్చన్, 40 grams ఆఫ్ MgO రావాలి అంటే 84 grams MgCO3ని హీట్ చేయాలి. ఇది 8 grams వచ్చింది అంటున్నాడు, అప్పుడు ఇది ఎన్ని గ్రామ్స్ని హీట్ చేసి ఉండాలి, ముందు అది క్యాలిక్యులేట్ చేద్దాం. అంటే 40 grams ఆఫ్ MgO ప్రొడ్యూస్ అవ్వాలి అంటే 84 grams ప్యూర్ MgCO3ని నువ్వు హీట్ చేసి డికంపోజ్ చేయాలి.
ఇక్కడ ఎంత వచ్చిందంట 8 grams. 8 grams ఆఫ్ మెగ్నీషియం ఆక్సైడ్ రావాలి అని అంటే ప్యూర్ MgCO3 ఎంత ఉండాలి? దట్ ఈస్ 8/40 ఇంటూ 8/20. సారీ 8 ఇది కదా 40. 8/40 ఇంటూ 84. 5 8 40 కదా. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఎన్నిసార్లు పోతుంది అది? దట్ ఈస్ 16.8 grams కదా. 5 1 5 34, 6 5 30 కదా. ఇంకా 4 ఉంటుంది, 5 8 40, 16.8 grams కదా. ఇంత ప్యూర్ MgCO3 ఉండాలి. కానీ ఎంత తీసుకున్నాడు అది? 20 grams. ఈ 20 grams తీసుకున్నాడంట. 20 grams తీసుకుంటే అందులో ప్యూర్ MgCO3 16.8 grams ఉంది. 100 grams తీసుకుంటే ఎంత ఉంది? పర్సెంటేజ్ ప్యూరిటీ కడుతున్నామా? దట్ ఈస్ నథింగ్ బట్ 100/20 ఇంటూ 16.8 కదా. సో 5 times పోయింది కదా. 5 ఇంటూ 16.8 అంటే నథింగ్ బట్ 84 grams. ఓకే, సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ వన్ దే. ఓకే, 84 grams. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ది నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ మాలిక్యూల్స్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ 20 moles ఆఫ్ అమోనియా త్రూ హేబర్స్ ప్రాసెస్. చూడండి, హేబర్స్ ప్రాసెస్ మీకు బాగా తెలుసు. హేబర్స్ ప్రాసెస్ హైడ్రోజన్ మాలిక్యూల్స్, హౌ ది నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ మాలిక్యూల్స్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ 20 moles ఆఫ్ అమోనియా త్రూ హేబర్స్ ప్రాసెస్. హేబర్స్ ప్రాసెస్లో ఏం తయారు చేస్తామండి మనం? హేబర్స్ ప్రాసెస్ బాగా ఇంపార్టెంట్. దట్ ఈస్ అమోనియా ప్రిపేర్ చేస్తాం కదా. అది పక్కన ఉంచు, కండిషన్స్ అవన్నీ ఉంటాయి, అది వేరే విషయం. ఇక్కడ అమోనియా ప్రిపేర్ అవ్వాలంటే ఏమేం కావాలి? నైట్రోజన్ గ్యాస్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ గివ్స్ రైస్ టు NH3 గ్యాస్ కదా. మరి దీన్ని బ్యాలెన్స్ చేసినట్లయితే 2NH3 3H2 కదా. ఇది ఏ రేషియోలో ఉన్నాయి? 1:3 రేషియోలో ఉన్నాయి. ఇది 2 అంటే ఇది 1 mole అయితే ఇది 3 moles అయితే ఇది 2 moles ఫామ్ అవుతుంది కదా. ది నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ మాలిక్యూల్స్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ 20 moles ఆఫ్ అమోనియా. 20 moles ఆఫ్ అమోనియా రావాలంటే హైడ్రోజన్ ఎంత కావాలి? చూడు, 2 moles అమోనియా రావాలి అని అంటే ఎన్ని మోల్స్ హైడ్రోజన్ కావాలి? 3 moles ఆఫ్ హైడ్రోజన్ కావాలి. ఎన్ని మోల్స్ కావాలంటాడు ప్రాబ్లంలో? 20 moles ఆఫ్ అమోనియా కావాలి. 20 moles ఆఫ్ అమోనియా కావాలి అంటే ఎన్ని మోల్స్ హైడ్రోజన్ కావాలి? ఏముంది, ఇది సింపుల్ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్ కదా. 2 10 10 3 30 అయిపోయింది. 30 moles ఆఫ్ హైడ్రోజన్ ఈస్ రిక్వైర్డ్. 30 moles. థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ వన్. సింపుల్ ప్రాబ్లం, రైట్. నెక్స్ట్ వన్ చూడు. 10 grams of hydrogen and 64 grams of oxygen were filled in a steel vessel and exploded. Exploded అంటే ఏం లేదు, బాగా హీట్ చేశాడు అని చెప్పి. Amount of water produced in this reaction will be 10 grams of hydrogen and oxygen 64 grams of oxygen. బాగా స్టీల్ వెసల్లో తీసుకొని బాగా హీట్ చేశాడు, ఎక్స్ప్లోడ్ చేశాడు. అప్పుడు హైడ్రోజన్ ఆక్సిజన్ కలిస్తే ఏమొస్తుంది? వీ నో వెరీ వెల్, దట్ ఈస్ H2O. బ్యాలెన్స్ అయ్యి 2H2O 2H2, 4 hydrogens 4 1 2 oxygens బ్యాలెన్స్డ్ కదా. మరి ఇప్పుడు ఏమడుగుతాడు? ఇక్కడ 10 grams 64 grams ఇచ్చాడు. గమనించు, క్వశ్చన్ గమనించు. 10 grams ఆఫ్ హైడ్రోజన్ అంట, ఇది 10 grams ఇచ్చాడు. ఆక్సిజన్ ఎంత ఇచ్చాడు? 64 grams ఇచ్చాడు. అప్పుడు ఎంత వాటర్ వస్తుంది అంటున్నాడు. జాగ్రత్తగా గమనించి, ఇక్కడ ఇది 2 moles అయితే చూడు, 2H2 ప్లస్ O2 gives rise to 2H2O కదా. ఇది ఎన్ని మోల్స్ అండి? 2 moles. అయితే ఇది ఎన్ని మోల్స్ కావాలి? 1 mole కావాలి. ఎన్ని మోల్స్ వచ్చింది? 2 moles వచ్చింది కదా. ఇది మోల్స్ లో కదా అడుగుతున్నాడు. అమౌంట్ ఆఫ్ వాటర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది రియాక్షన్ విల్ బి 1 mole, 2 moles, 3 moles, 4 moles అని అడుగుతున్నాడు. కాబట్టి మోల్స్ లో క్యాల్కులేట్ చేద్దాం. ఇది 10 grams కదా హైడ్రోజన్ ఇచ్చాడు. 10/2 అంటే ఎన్ని మోల్స్ అండి? 5 moles. హైడ్రోజన్ వచ్చేసి 5 moles వచ్చింది. ఇక్కడ దీని మోల్స్ చూద్దాం.
ఆక్సిజన్ 64 grams కదా ఇచ్చాడు. ఆక్సిజన్ మాలిక్యులర్ మాస్ ఎంత అండి? 22. 32. 64/32 అంటే ఎంత అండి? దట్ ఈస్ నథింగ్ బట్ 2 moles కదా. ఇది వచ్చేసి 2 moles కదా. అప్పుడు ఇది ఎన్ని మోల్స్ వస్తుంది? ఇది చూడండి, ఇది 1 mole అయితే ఇది 2 moles కావాలి. ఇది అంటే రెట్టింపు అవసరమైంది. ఇది 2 moles తీసుకుంటే ఇది 4 moles ఖర్చు అవుతుంది. 5లో 4 moles పోతే ఇంకా 1 mole ఎక్సెస్ గా ఉంది. ఇక్కడ పూర్తిగా ఖర్చు అయింది ఇది కాబట్టి ఆక్సిజన్ కాబట్టి ఇది లిమిటింగ్ రియేజెంట్. ఒక్కసారి అడుగుతూ ఉంటాడు, అమాంగ్ ది ఫాలోయింగ్ రియాక్షన్ విచ్ ఈస్ లిమిటింగ్ రియేజెంట్ అని అడుగుతాడు. లిమిటింగ్ రియేజెంట్ ఇది. ఓకే, లిమిటింగ్ రియేజెంట్. సో 1 mole కి 2 moles వస్తే ఇలా చేయి. 1 mole కి 2 moles వస్తే ఇక్కడ పూర్తిగా ఖర్చు అవుతుంది ఇది 2 moles. ఇక్కడ మిగిలిపోయి ఉంటుంది 1 mole. దీంతో పని లేదు మనకి. సో ఇది 2 moles అయితే ఇందులో 4 ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఇది 2 moles తీసుకుంటే ఎంత వస్తుంది? ఇది పూర్తిగా ఖర్చు అయిన దాన్ని బట్టి మనకి అక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ వస్తాయి. సో 1కి 2 అయితే 2కి ఎంత వస్తుంది? దట్ ఈస్ నథింగ్ బట్ 2/1 into 2. బోర్డు రాయట్లేదు ఇంటూ 2 కదా. దట్ ఈస్ నథింగ్ బట్ 4 moles. ఓకే, నథింగ్ బట్ 4 moles. ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్ వన్ దేర్. ఓకే, సో లైక్ దట్ ఇలాగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనం స్టడీ చేద్దాం. మరి ఇట్ ఈస్ 8th క్లాస్ అండి. ఇప్పుడు చెప్పింది 8th క్లాస్. మొత్తం 50 classes-లో మనం ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిలబస్ కంప్లీట్ చేద్దాం అనుకున్నాము. రైట్ స్టూడెంట్స్, మరి ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పండి. రైట్, ఈరోజు క్లాస్ ముగించేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ.